అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు వేదసారం ద్వారా తెలియజేస్తూ, వేదసారంలోని వేదమంత్రార్థములు, నిగూఢమైనటువంటి రహస్యములు, వేదమంత్రాలలో ఉండేటువంటి ప్రతి పాదానికి ప్రతి పదానికి అక్షరానికి కూడా మనం ఏ రకంగానైతే అర్థ విజ్ఞాన సర్వస్వాన్ని మనం తెలియపరచుకుంటూ ఉన్నామో, అందులోనూ వేదములు, వేద భాగములు, ఇతిహాసములు, పురాణములు, వీటి యొక్క అన్వయం చాలా ముఖ్యమైనటువంటి అంశములు. ఇవి ఏ రకంగా ఉంటాయి అని అంటే, మనము నైమిషారణ్యం ఏకదా నైమిషారణ్యే ఋషయః అని చెబుతూ ఉన్నాం. అనగా నైమిషారణ్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చొని ఉన్నారు, మునులందరూ అక్కడ చర్చలు చేస్తూ ఉన్నారు. వేద ప్రమాణమైనటువంటి లక్షణములన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం పురాణములలో శ్లోకముల ద్వారా లేక ఒకరి యొక్క మాటలు అంటే పరస్పరముగా మాట్లాడుకునేటువంటి భావములలాగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వేదము ఏ రకంగా ఉంటుంది అని అంటే, అక్కడ ఒక వనము ఉంది. ఆ వనము ఏ రకంగా ఉంటుంది, ఆ వనములో ఉండేటువంటివి ఏమేమి ఉన్నాయి అనేటువంటి పాదాలను ఒక వాక్యంలోనే చెబుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుంది, ఆ వనం ఎలా ఉంటుంది అంటే, నమో వన్యాయ చ కక్ష్యాయ చ. ఇది తైత్తిరీయ యజుస్సంహిత 6వ అనువాకం 9వ యజుస్సు. వన్యాయ చ కక్ష్యాయ చ అని అక్కడ పరమాత్మ రుద్రాధ్యాయంలో మనకు అందించినాడు. ఈ వేదమంతా కూడా శివస్వరూపమైనటువంటిది. వనము రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నమస్కారము. ఆ వనములో సంచరించేటువంటి అనేకమైనటువంటి పశుపక్షాదులకు, మృగాదులకు నమస్కరిస్తున్నాను. అది ఏ రకంగా అంటే రుద్రరూపకంగా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వనములో నివసించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క రూపములు ఏ రకంగా ఉండాలి అనేటువంటివన్నీ కూడా మళ్ళీ మనకు వేదానికి అన్వయంగా చేసుకున్నటువంటి పురాణములు ఈ విధంగా చెబుతున్నాయి. వరం వనం వ్యాఘ్ర గజాది సేవితం ద్రుమాలయం పత్రఫలంబు భోజనం తృణానిశయ్యా వసనంచ వల్కలం న బంధు మధ్యే ధనహీన జీవితం. చాణక్య నీతి శాస్త్రంలో చెప్పినటువంటి అమృతమైనటువంటి వాక్యము ఈ శ్లోకం. ఇది ఏ రకంగా చెబుతుంది అంటే, వనములో నివసించడం చాలా అదృష్టమైనటువంటిది. వనము అనగా పచ్చని ప్రదేశం, వనము అనగా నీరు. సర్వమాపః ఆపో వై సర్వా దేవతాః. మనిషి ఏ విధంగా బతకాలి అంటే అన్నము తిని బతకాలి. అన్నము అనగా అత్తి ఉడకబెట్టి తిన్నటువంటి పదార్థం అన్నము అని చెప్పబడుతుంది. అన్నాత్ అష్టగుణం పిష్టం. అన్నములో ఉండేటువంటి 8 గుణాలు పిష్టములో ఉన్నాయి. పిష్టము అనగా సత్తుపిండి, సత్తువ కలిగినటువంటి పిండి, పేలపిండి అని మనం చెప్పుకోవచ్చు. అన్నాద్ అష్టగుణం పిష్టం పిష్టాదష్టగుణం పయః. ఆ పిండిలో ఉండేటువంటి 8 గుణములు పాలల్లో ఉన్నాయి. అన్నాదష్టగుణం పిష్టం పిష్టాదష్టగుణం పయః పయోరష్టగుణం నీరం. ఆ పాలల్లో ఉండేటువంటి 8 గుణములు నీళ్లల్లో ఉన్నాయి. అలా ఆ నీళ్లను వనము అని పిలుస్తారు, ఆపహ అని కూడా పిలుస్తారు. అలా ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశము వనము అని చెప్పబడుతోంది. అదిగాక చెట్ల సమూహముగా ఉండేటువంటి ప్రాంతమంతా కూడా వనము అని పిలువబడుతూ ఉంది. పర్యాయ పదాలు అనేక రకాలుగా ఉంటాయి.
దీనిని వైదిక ఛందశాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. నమో వన్యాయచ అనే పదానికి ఆ వనము పరిసర ప్రాంతాల్లో జీవించడం లేక వనములో జీవించడం గొప్ప వరముతో సమానం. అది ఏ రకంగా ఉంటుంది? వరం వనం వ్యాఘ్ర గజాది సేవితం. పులులు, సింహములు, ఏనుగులు, భల్లూకములతో చాలా అద్భుతముగా అలరారుతున్నటువంటి ప్రదేశం వనము అని పిలువబడుతూ ఉంది. అలాంటి వనములో ఆ వనానికి గొప్ప వరం ఇలాంటి వైరి జంతువులన్నీ ఒక ప్రాంతంలో ఉండడం. స్వజాతి వైరి చత్వారి, స్వజాతీయమైనటువంటి అనేకమైనటువంటి వైరి జంతువులన్నీ కూడా నివసించేటువంటి ప్రాంతాన్ని మనం వనము అని పిలుస్తున్నాం. అలాంటి వనానికి అధిపతి పరమశివుడు. వరం వనం వ్యాఘ్ర గజాది సేవితం ధృమాలయం పత్ర ఫలంబు భోజనం. ధృమాలయం అనేటువంటి పదం ఇక్కడ మనం వింటూ ఉన్నాం. ధృమాలయం అంటే ఏమిటి అంటే అనేకమైనటువంటి పొదలు, ఆకులతో నిండి ఉన్నటువంటి ఒక చిన్న సముదాయము. మనము గుడిసెలని ఇదివరకు వేసుకునేటువంటి వాళ్ళం, ఇప్పుడు మనకు వెనక కూడా కనబడుతూ ఉంది వేదసారంలో. అలాంటి గుడిసెలులా ఉండేటువంటి ప్రాంతాన్ని ధృమాలయము అని మనం పిలుచుకోవచ్చు. తాటి ఆకులతో వేసేటువంటి ఒక చిన్న కుటీరములాగా లేక గడ్డి పరకలతో తుంగతో వేసుకునేటువంటి చిన్న కుటీరాన్ని ధృమాలయం అని పిలవవచ్చు. అలాంటి ధృమాలయం పత్ర ఫలంబు భోజనం. పంచభక్ష పరమాన్నాలు మనం తినాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. పత్రాలు, ఫలములు, ఆకులు, అదే విధముగా ఫలములు, దుంపలు, ఆ చెట్లకు కాసేటువంటి అనేకమైనటువంటి కాయలను తిని బతకవచ్చు, అద్భుతంగా బతకవచ్చు. ధృమాలయం పత్ర ఫలంబు భోజనం తృణానిశయ్య వసనంచ వల్కలం. నారలతో చేసినటువంటి వస్త్రాలను కట్టుకోవడం, గడ్డి పరకలపైన పడుకోవడం. తృణానిశయ్య వసనంచ వల్కలం, ఇవన్నీ కూడా అద్భుతముగా వనములో ఉంటాయి. నా బంధు మధ్యే ధనహీన జీవితం. ధనహీనమైనటువంటి జీవితంలో బంధువుల మధ్యలో బతకడం కంటే అద్భుతమైనటువంటి వనములో వరంగా నీవు బతకడం చాలా సుస్థిరమైనటువంటిది. ఎందుకంటే ఆ వనానికి అధిపతి పరమేశ్వరుడు, వన రూపకంగా ఉన్నటువంటిది ఈశ్వరుడు. ఆ వరం వనం. అలాంటి వనానికి నేను నమస్కరిస్తున్నాను. నమో వన్యాయచ కక్ష్యాయచ. అలాంటి వనములో నివసించడం చాలా అద్భుతమైనటువంటి వరము అని మనకు అనేకమైనటువంటి నీతి శాస్త్రాలు, పురాణాది, ఇతిహాసాది గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. అలాంటి వనస్వరూపకంగా ఉండేటువంటి ఆ పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను. కక్ష్యాయచ, ఎక్కడ ఏ వృక్షములు లేని ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని కక్ష అని అంటాం. లేక ఇంకొక రూపం కూడా ఈ కక్షకు ఉంది. అనగా ఈ ప్రాంతాన్ని, అనగా ఒక వర్తులాకార మండలం ఉంది, లేక ఒక చతురస్ర మండలం ఉంది. ఆ మండలమంతా పూర్తిగా వనము ఆవరించి ఉంటే ఆ వనానికి పూర్తిగా ప్రహారీగా ఉన్నటువంటి స్థానాన్ని కక్ష అని కూడా మనం పిలవవచ్చు. ఇక్కడ కక్షలో ఉండేటువంటి రక్షణ కవచం ఏమవుతోంది అనే ప్రశ్న మనం వేసుకుంటే లత, గుల్మ. లతలు, గుల్మలు అనగా తీగలాగా పారేటువంటి చిన్న చిన్న చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లతలు అని అంటాం. గుల్మములు అనగా ముళ్ళ చెట్లు. ఇవి కంచెగా ఉపయోగపడతాయి. అనగా ఒక వనాన్ని రక్షించడానికి, ఒక ప్రాంతాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కంచె వలె ఉంటాయి. వాటినే మనం కక్ష అని పిలువబడుతూ ఉన్నాం. ఆ పిలుచుకునేటువంటి కక్ష రూపంలో ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు, వనరూపకంగా ఉండేటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ 6వ అనువాకంలో 9వ యజస్సు యొక్క సారాంశం. ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ పూర్తిగా కూడా మూర్తి అధిష్టాతృ దేవత అయినటువంటి భూమి గురించి చెప్పబడుతుంది. ఈ భూమి యొక్క లక్షణం ఏ రకంగా ఉంటుంది అని అంటే, భూమి అంతా కూడా ఒక రుద్రాక్ష ఆకారంగా ఉంటుంది. భూమి ఒక రుద్రాక్ష ఆకారంగా గోళముగా ఉంటుంది. ఈ గోళముగా ఉంటుంది అన్న విషయము ఎందరో మంది శాస్త్రజ్ఞులు అనేకముగా ఖర్చులు పెట్టి చెప్పినారు. కానీ మనకు పురాణములు కానీ వేదములు కానీ భూమి ఏ రకంగా ఉంటుంది అంటే గోళాకార పృథ్వీ అని చెప్పబడ్డది. గౌః క్మాజ్మాక్ష్మాక్ష క్షమాక్షోణి క్షితి అవని ఉర్వీ పృథ్వీ బహీరిప అదితి ఇలా నిర్వృతి భూమి పూష
గాతుః గోత్ర ఇత్యేకవింశతి పృథ్వీనామధేయాని. షట్శాస్త్రములలో వచ్చేటువంటి అంశం. గౌః అన్న భూమి అనే అర్థం. గ్మా జ్మా క్ష్మ క్షమ క్షోణి అని ఇలా అనేకముగా మనము భూమిని పిలుచుకుంటూ ఉంటాం. ఆ భూమి ఏ రకంగా ఉంటుంది అంటే ఒక రుద్రాక్ష ఆకారం ఏ రకంగానైతే గోళ స్వరూపముగా గోళ పరిమాణంగా మనకు కనబడుతూ ఉంటుందో భూమి ఆ రకంగా ఉంటుంది. అలాంటి భూమికి మధ్యలో రుద్రాక్షకు ఏ రకంగానైతే ఒక చిన్నదైనటువంటి రంధ్రము ఉంటుందో ఆ రంధ్రము ద్వారా అగ్నిఖిలలు అగ్నిజ్వాలలు ఉట్టిపడుతూ ఉంటాయి అని కూడా మనకు వేదం చెప్పింది. అలా ఉండేటువంటి భూమి 20% మాత్రమే, అందులో 80% పూర్తిగా మళ్ళీ నీళ్ళే. అందుకనే దీనిని వనము అనేటువంటి పేరుతో కూడా మనం పిలుచుకోవచ్చు. అలా భూమి మొత్తము ఒక కక్ష ప్రమాణముగా ఉంటే ఆ భూమిలో ఉండేటువంటి నీళ్లను అడవులను అందులో సంతరించేటువంటి అనేకమైనటువంటి జంతువులను మానవులను చరాచరులను తన యొక్క ఆధీనంలో పెట్టుకొని రక్షించేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థం ఈ 2 పాదాలకు వర్తిస్తూ ఉంటుంది. అలా ఉండేటువంటి ఈ రుద్రాధ్యాయంలో ఈ వన్యాయచ కక్ష్యాయచ అనేటువంటి మంత్ర శ్రవణము మంత్ర పఠనము చేసినట్టయితే భూ సంబంధమైనటువంటి ఏ ఇబ్బందులు కూడా మనకు ఉండవు అని సాయనాచారులు భట్టభాస్కరాచారులు అభినవ శంకరులు ఇత్యాది అనుష్ఠానం చేసినటువంటి అనేకమైనటువంటి ఋషులు మునులు మనకు అందించినటువంటి అంశాన్ని ఈ వైదిక ప్రమాణమైనటువంటి సప్రమాణమైనటువంటి గ్రంథం రుద్రాధ్యాయం, అదేవిధముగా వేద సారం అనేటువంటి గ్రంథములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఈ రకంగా మనము ఈ మంత్ర శ్రవణ పఠన మాత్రము చేత మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి భూ సంబంధమైనటువంటి దోషములు కూడా తొలగిపోతూ ఉంటాయి. నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. వేదములో వాక్యములు 10 ఉంటే ఒక పనసగా పిలువబడుతుంది. పనస అంటే 10 వాక్యములు. ఇది బ్రాహ్మణ ఆరణ్యకములలో వచ్చేటువంటి అంశం. అదే విధముగా సంహితా భాగములో ఏ రకంగా పనసలు ఉంటాయి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే 50 పదాలకు ఒక పనసగా చెబుతారు. ఇక్కడ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని రుద్రాధ్యాయానికి ప్రారంభమైనటువంటి మంత్రం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి అనే ప్రశ్న మనం వేసుకుంటే నమః తే ఏ రుద్రమన్యవే ఉతో ఇతి తే నమః తే అస్తు. ఈ రకంగా వేదమంతా కూడా పదములు అక్షరములలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని త్రియక్షరము ద్విత్వాక్షరము అనేకమైనటువంటి అక్షర సమూహముగా ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని విడదీసి అందులో ఉండేటువంటి పాదాన్ని అక్షరాన్ని వేరుగా చేస్తారు. ఇప్పుడు అగ్నిహోత్రి అనేటువంటి ఒక పదము ఉంది. అకార గకార ద్విత్వ నకార ఇకార హకార ఓకార తకార రేఫ ఈకారా అగ్నిహోత్రి. అగ్నిహోత్రి అనేటువంటి పదం పుట్టడానికి అకారం అనేటువంటిది ముందుగా ఉండేటువంటిది అచ్చు. ఆ నుంచి ఇచ్ అయును రులుకు ఏబోంగ్ ఐ హౌచ్ ఇచ్ అనేటువంటి శబ్దం వరకు చెప్తున్నాం కాబట్టి దాన్ని అచ్చులు అని అంటున్నాం. మనం అకారాన్ని మనం కంఠం నుంచి పలుకుతూ ఉన్నాం. అకార గకార ద్విత్వ నకార ఇకార. గకారం అనేటువంటిది హల్లుల నుండి వచ్చింది. ఈ హల్లులు ఎక్కడి నుంచి ఉంటాయి? కప చటత చెడతవు కపయ్యు శశసర్ హల్ అని చెప్పబడుతుంది. హల్లులు కా నుంచి ప్రారంభం ఎక్కడి వరకు? అలా వరకు ఉంటాయి, క్షకారం వరకు ఉంటాయి. ఆ విధముగా ఉండేటువంటి దాంట్లో గకారం అనేటువంటి అక్షరము, దానికి ద్విత్వాక్షరం ఇంకొకటి ఉంది. గకార ద్విత్వ నకార ఇకార. దానికి ఇకారం పెట్టి నకారం అనేటువంటిది పొల్లును మనం ఇచ్చినట్టయితే అది అగ్ని అనేటువంటి శబ్దాన్ని మనకు అందజేస్తూ ఉంది. కేవలం మనకు భాషా ప్రయోగంలో మాట్లాడేటువంటి ప్రతి మాటలో వచ్చేటువంటి అక్షరానికి ఛందస్సు వాక్యము యతి ప్రాస ఏ రకంగానైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ వేదము స్వరముగా సుస్వరముగా మనకు చెబుతూ ఉంది. సుస్వరముగా వేదమంత్ర అక్షరాలను ఉచ్చారణ చెయ్యాలి. అలా చేయనప్పుడు వేదమంత్ర ఫలములు మనకు రావు.
అర్థం చేసుకునేటువంటి లక్షణం కూడా మారిపోతూ ఉంటుంది. ఆ రకంగా మనకు శ్రవాయచ ప్రతిశ్రవాయచ ఈ 6వ అనువాకంలో 10వ యజుస్సు ఏం చెప్తోంది? శ్రవాయ ప్రతిశ్రవాయ, చెప్పినటువంటి దాన్ని వినేటువంటి వాడు, విన్నదానికి ప్రతిశ్రవము అనగా మళ్ళీ చెప్పేటువంటి వాడు, సమాధానం చెప్పేటువంటి వాడు, ఉత్తరము ప్రత్యుత్తరము అని మనం అనుకోవచ్చు. ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని మనము ఏదైనా విషయాన్ని మాట్లాడేటప్పుడు వేదం ఎంత అద్భుతంగా లోకానికి అందించిందో చూడండి. శ్రవం, నీవు ఎవరైనా చెబితే మాటలు విను, ముందుగా విన్న తరువాత విన్నటువంటి మాటలకు సంబంధించినటువంటి సమాధాన్ని చెప్పు. ఏకకాలంలో శ్రవము ప్రతిశ్రవము చేయలేవు, అంటే మాట్లాడుతూ ఇంకో అక్షరాన్ని నువ్వు వినలేవు. అలా ఉండేటువంటి అంటే మాట్లాడిచ్చేటువంటి వాడు, మాటలను వినేటువంటి వాడు అయినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క 10వ యజస్సు యొక్క అర్థం. అలా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడు, పరమేశ్వరుడు, ఆదిమూర్తి అయినటువంటి ఆ పరమాత్మ రుద్రదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇందులో వేదవాక్యము ఇంకో రకంగా కూడా చెప్పింది. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనం సంధానం ఇత్యది విద్యం. విద్య అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. ఈ విద్య ఏ రకంగా వస్తోంది? కేవలం సహజాతంగా వచ్చేదా? సహజాతంగా విద్య వస్తుందా? రాదు. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞతా అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణా. సహజంగా వచ్చేటువంటి గుణాలు 4 ఉన్నాయి. అవి ఎవరో చెబితే రావు. అందులో మొదటిది దాతృత్వం, అనగా తాను నేర్చుకున్నటువంటి విద్యను దాతృత్వంగా ఇంకొకరికి అందించడం. దాతృత్వము అంటే మనం కట్టుకున్నటువంటి ఇంట్లో లేక వరండాలో వచ్చినటువంటి ధనమునో పంచిపెట్టడం దాతృత్వం కాదు. ఎక్కడ ఏ మనిషికి ఏ అవసరం ఉందో ఆ అవసరానికి సంబంధించినటువంటి విద్యను అందించడాన్ని దాతృత్వము అని అంటారు. దాతృత్వం ప్రియవక్తృత్వం, ప్రేమగా మాట్లాడేటువంటి తత్వం. కర్ణ కఠోరంగా ఉంటుంది ఒక్కొక్కరు మాట్లాడితే మనం వినాల్సినప్పుడు. అలా లేకుండా ఉండేటువంటి తత్వం దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం. ఎంత పెద్ద విషయమైనా సరే ధీరత్వంగా తాను ముందటికి వచ్చి నిలబడేటువంటి తత్వం. ఉచితజ్ఞతా, చాలా మంచి స్వరూపము. అదే విధముగా ఎదుటి వ్యక్తులు చెబితే వినగలిగేటువంటి సామర్థ్యము, ఎదుటి వ్యక్తులను ఉత్తేజపరుస్తూ తన యొక్క మార్గంలో నడిపించేటువంటి తత్వం. ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తేనో ఎక్కడో చూస్తేనో రావు. ఇవన్నీ అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణా. ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి గుణాలు. కానీ విద్య మాత్రం అధ్యయనం చేస్తేనే వస్తుంది. శ్రవాయ ప్రతిశ్రవాయ, చెప్పేటువంటి వాడు చెప్పిన దాన్ని విని ఆలకించేటువంటి వాడు, ఆచరణలో పెట్టేటువంటి వాడు. ఇక్కడ గురువు అవుతున్నాడు. ఆచార్య పూర్వరూపం, ఒక రూపం ఉంది, దాన్ని పూర్వరూపము అని పిలుస్తున్నాము, దానికి ఆచార్యుడు అని పేరు. అంతేవాస్యుత్తర రూపం, అంతేవాసి అని ఒకరిని పిలుస్తూ ఉన్నాము. ఆ అంతేవాసి శబ్దానికి శిష్యుడు అని వస్తోంది. ఇక్కడ ప్రతిశ్రవం చేసేటువంటి వాడు శిష్యుడు అవుతున్నాడు. ఆచార్యుడు పూర్వరూపం అవుతున్నాడు. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి. వీళ్ళిద్దరికీ సంధి గుణం ఏముంది అనే ప్రశ్న మనం వేసుకుంటే విద్య చదువు మాత్రమే ఉంది. విద్యాసంధి, వీళ్ళిద్దరిని సంధానం చేసేటువంటి లక్షణం ఏమిటి అంటే వారు వీరు మాట్లాడుకొని లేక ఉన్నటువంటి వేద పాఠాలను లేక ఇతరత్ర విషయాలను చర్చించుకున్నప్పుడు వారిద్దరి మధ్య ప్రవచనం సంధానం, ప్రశ్న అదే విధముగా వచనం, ప్రశ్న వచనం ప్రవచనం. ఈ ప్రశ్న దానికి జవాబు, ఇక్కడ ఏదైతే ప్రశ్న వేస్తున్నాడో దానికి జవాబు చెప్పడం, లేక జవాబు ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వచనంగా మళ్ళీ ఆ అంతేవాసి ఎవరైతే ఉన్నారో వారికి పరిపూర్ణంగా వ్యుత్పత్తి ఆచారంతో సహా వినిపించేటువంటి వాడు ఇక్కడ శ్రవుడు అవుతున్నాడు. వినేటువంటి వాడు ప్రతిశ్రవుడు అవుతున్నాడు. విద్యాసంధి ప్రవచనం సంధానం
ఇత్యది విద్యం. ఈ రకముగా విద్య స్వరూపముగా అవిద్యలే లేకుండా విద్య తత్వంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆ రూపకంగా ఉండేటువంటి ఆచార్యుడకు, అదే రూపకంగా ఉండేటువంటి శిష్యుడకు, ఇక్కడ ఆచార్యుడు శివుడే అవుతున్నాడు, శిష్యుడు శివుడే అవుతున్నాడు. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. వేదాన్ని ఎల్లవేళలా సాధన చేస్తూ పఠనం చేస్తూ ఉండాలి. వచ్చేదాకా వల్లించాలి, చచ్చేదాకా వల్లించాలి. ఈ రకంగా వేదము యొక్క లక్షణం మనకు చెప్పబడుతుంది. ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను ధ్యానిస్తూ నమస్కారం తెలియచేస్తూ ఉన్నాను, అలా రుద్రునికి నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ 6వ అనువాకంలో 10వ యజుస్సు యొక్క లక్షణం నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ అని చెప్పబడుతూ ఉంది. ఈ యజుస్సును ధ్యానించిన, ఈ యజుస్సును శ్రవణం చేసిన, మననం చేసిన, పఠనం చేసిన గురువు దగ్గర నుండి వచ్చేటువంటి బాధలు ఏమాత్రము కూడా ఉండవు. దీనిని అనుభవించినటువంటి వాళ్లకు, ఈ రుద్రాధ్యాయాన్ని సేవన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పరమాత్మ అయినటువంటి పరమశివుడి యొక్క ఆశీర్వానుగ్రహాలు ఎల్లవేళలా ఉంటాయి అని మనకు రుద్రభాష్యం మనకు చెబుతూ ఉంది. ఆ తర్వాత అదే అనువాకంలో 11వ యజుస్సు నమ ఆశుషేనాయ చాశురథాయ చ. ఆశుషేనాయ అనగా పరిగెత్తేటువంటి వాడు, శీఘ్రముగా నడిచేటువంటి వాడు. అదే విధముగా ఆశురథాయ చ రథాన్ని వేగంగా తోలేటువంటి వాడు. వీళ్ళిద్దరిని కూడా ఈ శబ్దంతో పిలువబడతారు. ఆశుషేనాయ త్వరగా పరిగెత్తడం. త్వరగా పరిగెత్తడం అంటే దేనికి పరిగెత్తడం అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, ఆ తర్వాత చాశురథాయ చ ఎక్కడైతే తన యొక్క భక్తుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఆ భక్తుణ్ణి కాపాడడానికి పరమాత్మ అయినటువంటి పరమశివుడు పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెత్తేటువంటి రూపంలో ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. నమః ఆశుషేనాయ చాశురథాయ చ. అదే విధముగా పరిగెత్తి రథాన్ని అధిరోహించేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను ధ్యానిస్తూ ఉన్నాను. శీఘ్రముగా నడిచేటువంటి సేన కలిగినటువంటి వాడిని కూడా ఆశుషేనాయ అని అంటారు. అనగా సేన పూర్తిగా కూడా తాను తన ఆధీనంలో పెట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడ సేన అనేటువంటి లక్షణానికి ఇంకొక వ్యుత్పత్తి ఉంది, మరి ఒక ధారావాహికలో మనం తెలుసుకుందాం. సేన అంటే ఏమిటి, గుల్మం అంటే ఏమిటి, పక్షిణి అంటే ఏంటి, అక్షౌహిణి అంటే ఏంటి, కాల్బలం అంటే ఏమిటి అనేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. కేవలం ఒక మనిషి వెళ్తాడు, ఒక గుర్రం ఉంటుంది, అదే విధముగా ఇంకొక ఏనుగు ఉంటుంది, వాటికి సేవలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. దానిని ఒక పక్షిణి అని అంటారు. అలా ఉండేటువంటి లక్షణము, వాటి యొక్క శ్లోకములు, ప్రమాణములు అన్నీ కూడా మహాభారతంలో ఆది పర్వంలో, పర్వ సంగ్రహ పర్వం, అనుక్రమణికా పర్వం, పౌల పర్వంలో చెప్పబడ్డ లక్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేదానికి, ఈ యొక్క రుద్రాధ్యాయానికి చాలా దగ్గరగా ఉండేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఉండేటువంటి ఆశుషేనాయ అనగా తన యొక్క సేనను పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకొని త్వరగా వెళ్ళడానికి, అంటే పరిగెత్తడానికి లేక శీఘ్రముగా నడపడానికి తోడ్పడినటువంటి వాడిని ఆశుషేనుడు అని పిలుస్తున్నాం. అలాంటి ఆశుషేన తత్వానికి నేను నమస్కరిస్తున్నాను. చాశురథాయ చ. భూమి ఎత్తుపల్లములుగా ఉంటుంది. ఇక్కడ సైన్యాన్ని సిద్ధంగా చేసుకొని పరిగెత్తేటువంటి వాళ్ళు, ఆ సైన్యంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రథాలను వేగంగా పరిగెత్తగలిగేటువంటి వాళ్ళను చాశురథాయ, అరథాయ అని అంటారు. రథాన్ని అధిరోహించి వెళ్ళడము, లేక రథాన్ని త్వరగా పరిగెత్తించడము, లేక సేనను తొందరగా ముందుగా వెళ్ళడానికి తోడ్పడేటువంటి లక్షణము కలిగి ఉండేటువంటి వాళ్లను ఈ శబ్దముతో పిలువబడతారు. ఆ శబ్ద స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడికి, సదాశివుడిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. ఈ విధముగా అనేకమైనటువంటి యజుస్సులు, వాటి యొక్క లక్షణములు, వాటి అర్థములు మీకు ఇంకా కొన్ని ధారావాహికల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వేదసారాన్ని, ఈ ధారావాహికను ఇక్కడితో సమాప్తం చేస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.